నా మొగుడు రౌడీ పార్ట్ 35 రచయిత దేవికి. తెల్లని మంచు పర్వతంపై చలికి వణుకుతూ చేతికి అందేస్తుందా అన్నట్టు ఉన్న ఆకాశానికి పోటీపడే స్కై బ్లూ కలర్ శారీలో ఉన్న సీతు చీరపళ్ళు తన చుట్టు కప్పుకొని దూరం నుండి తననే చూస్తున్న శ్రీరామ్ని చూస్తూ ఉంటుంది. అతని చూపుల్లో తన చూపు కలిపి అతన్నే చూస్తూ ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సీరియస్గా అడుగుతాడు శ్రీరామ్. నీకోసమే శ్రీ, చలికి వణుకుతున్న గొంతుతో చెబుతోంది సీతు. నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు నీకు? ఎలాగోలా తెలుసు, కానీ కాస్త నీ వచ్చిన కౌగిలి అందించి చలి తగ్గించవచ్చుగా. క్యూట్ ఫేస్ పెట్టి అడుగుతుంది. ఎక్స్ట్రాలు చేయకు, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. వెళ్తే నీతోనే వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను అంటూ మంచులో కూర్చుంటుంది సీతు. ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోతున్న శ్రీరామ్ ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తాడు. శౌర్య, నువ్వు లేకుండా అది ఒక్కడితే వచ్చేసిందే అనుకున్నా, అది అవని పని కదా అంటూ శౌర్యకి యారగెంట్ లుక్స్ ఇస్తూ అంటాడు శ్రీ. రే, సీతు నీకోసం వచ్చింది, అక్కడ వదిలేస్తే ఒంటరిదైపోతుంది అని తీసుకొచ్చేసా. నీకు కోపం సెట్ అవ్వదు, కానీ ఆ కోపం తీసేయరా అంటూ శ్రీరామ్ బొగ్గలాగుతాడు శౌర్య. నువ్వు ఉండగా ఒంటరి ఎలా అవుతుందో నీ చెల్లి? ఫేస్ పక్కకు తిప్పేస్తూ అడుగుతాడు. నేను వేరే ఊరు వెళ్తున్నారా? ఎక్కడికో వచ్చాక చెప్తాలే, కానీ సీతుని తీసుకునిరా, నీ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి శౌర్య వెళ్ళిపోతే వెనక్కి తిరిగి సీతుని చూస్తూ ఉంటాడు శ్రీరామ్. ఎందుకలా చూస్తావు? రా, మీ అన్న తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు కదా, ఎత్తుకెళ్ళు. ఈ మంచులు అనవడం నా వల్ల కాదు శ్రీ, గారాభంగా అంటూ 2 చేతులు చాపుతుంది. అన్నకి చెల్లికి ఉన్న పొగరు లోకంలో ఎవరికీ ఉండదు అంటూ తన కోట్ తీసి ఆమెకు తొడిగి ఆమె 2 చేతులతో ఎత్తుకొని కారు వరకు తీసుకువెళ్తాడు శ్రీ. అమ్మయ్య, ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి నేను గడ్డ కట్టుకుపోయేదాన్నేమో, రిలాక్స్గా సీటు వెనక్కి వాలుతూ అంటుంది సీతు. మీకున్న గర్వానికి ఐస్ కూడా కరిగిపోవాలే, కానీ అది మిమ్మల్ని గడ్డ కట్టించలేదులే, కంగారు పడకు అంటే వెటకారంగా అంటాడు శ్రీరామ్. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా అంటూ అతన్ని చూసి మూత తిప్పేసి కామ్గా అయిపోతుంది. హోటల్ రూమ్కి చేరేటప్పటికి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు శౌర్య. శౌర్యని చూసి బాల్కనీలోకి పోతున్న శ్రీరామ్ చెయ్యి పట్టుకొని ఆపి హక్ చేసుకుని, నీ ప్రాణం జాగ్రత్త శ్రీ, నా ప్రాణాన్ని చేరుకోవడానికి వెళ్తున్నా అంటూ శ్రీరామ్ పాకెట్ నుండి మొబైల్ తీసి కాంటాక్ట్ కాల్ లిస్ట్ చెక్ చేసి తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తన మొబైల్కి సెండ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని మొబైల్ శ్రీరామ్ చేతిలో పెట్టేసి అతను తేరుకునే లోపే రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. విషయం అర్థమైన శ్రీరామ్ రే అంటూ శౌర్య వెనక్కిపోతుంటే అతని బెడ్ పైకి నెట్టి డోర్ బోల్ట్ పెట్టేసి అతని పొట్ట మీద ఎక్కి కూర్చొని, ఇప్పుడు చెప్పరా మగాడా, ఏంటి బిట్టు చేస్తున్నావు అంటూ శ్రీరామ్ ముఖంపై వేలి రాస్తూ హస్కీగా అడుగుతుంది సీతు. ఏయ్, ఏం చేస్తున్నావే, నిజం చెప్పు, నువ్వు నీ అన్న పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారు కదా? ఎస్ మగడా. ఆపు, ఆ పిలిపేంటి? ఏం బాగాలేదా? ఫస్ట్ లే పైనుండి. నో, నాకు ఇక్కడే బాగుంది, రియల్ ఐ మిస్ యూ శ్రీ అంటూ పూర్తిగా అతనిపై వాలిపోతుంది. శ్రీరామ్ నుండి ఎలాంటి స్పందన ఉండదు. ఫీలింగ్స్ అన్నీ చంపేసుకున్నావా ఏంట్రా? రానా? నా మొగుడివి, నా సొంతం, ఎలా అయినా పిలుచుకుంటా అంటూ 1 స్టెప్ వేసిన కొంగు జారిపోతుంటే పైకి వేసుకుంటుంది. ఆ క్రమంలో అతని చేతిని ఆమె శుతిమెత్తని నడుము డైరెక్ట్గా తగులుతుంటే గొంతు ఎండిపోతుంది అతనికి. అతనిలో మార్పుకి నవ్వుకుంటూ అతని పెదవులు తన పెదవులతో బంధించింది. అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చింది సీతు. నెక్స్ట్ సెకండ్ ఆమె బెడ్పై ఉండే అతను బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఆమె చేసిన పనికి శరీరం తన మాట వినని మారం చేస్తుండేసరికి టక్కున ఆమెను బెడ్పైకి నెట్టేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు శ్రీరామ్. శ్రీ, నాకు ఆకలేస్తుంది అతని వెనకే వెళ్ళిపోతూ అడుగుతుంది. అక్కడ ల్యాండ్లైన్ ఉంటుంది, వెళ్ళి ఆర్డర్ పెట్టుకో. వదిన లవ్ గురించి నీకు ఎప్పటి నుండి తెలుసు శ్రీ? వదిన? వదిన ఎవరు? హనీ వదిన. చిన్ను నీకు ఎప్పటి నుండి వదిన అయ్యింది? నొసలు ముడేసి అడుగుతాడు శ్రీరామ్. ఇవాళే శౌర్య అన్న మాటల్లో వదిన ప్రేమను చూశాను, ఆ తర్వాతే వదిన అంటే రెస్పెక్ట్ వచ్చింది. శ్రీరామ్ ఆలోచనలో పడతాడు. శ్రీ, ఆకలేస్తుంది, ఆర్డర్ పెట్టుకో. ఎలానో నాకు తెలియదు, నువ్వురా అంటూ అతని రూమ్లోకి లాక్కుపోయి అతనితోనే తనకి కావాల్సిన ఆర్డర్ చేయించుకొని లగేజ్ నుండి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని వస్తుంది. ఫుడ్ వచ్చేలోపు చిన్న స్నాప్ వేసిన శ్రీరామ్ డ్రెస్సింగ్ అద్దం ముందు నిలబడి సీతుని చూసి నొసలు ముడివేస్తాడు. ఆ డ్రెస్ ఏంటి? థైస్ వరకు ఉన్న డెనిమ్ షార్ట్తో పాటు పరవాలని మాత్రమే దాచిన టాప్లో ఉన్న ఆమెను చూసి అడుగుతాడు.
ఇక్కడ ఉంది నువ్వు నేనేగా. ఏ డ్రెస్ అయితే ఏమయ్యింది? ఫ్యామిలీలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. నుదుటిన సింధూరం ఒకటి దిద్దుకొని ఉన్న ఫేస్తో చెప్తుంది. ఇది ఒకటి ఎప్పుడు మందికి కనిపించేలా డ్రెస్ వేస్తుంది అని అనుకుంటూ ఉండగా డోర్ సౌండ్ వినిపించడంతో శ్రీరామ్ వెళ్ళదు అనే లోపే డోర్ దగ్గరికి చేరుకొని ఓపెన్ చేసి ఫుడ్ అడ్డుకుంటుంది సీతు. ఫుడ్ అందిస్తున్న రూమ్ బాయ్ మాత్రం ఆమెను అదో రకంగా చూడటం గమనించిన శ్రీరామ్ డోర్ దగ్గరికి వచ్చి సీతు ముందు నిలబడి సీరియస్గా చూస్తాడు. శ్రీరామ్ సీరియస్ లుక్స్కి భయపడి రూమ్ బై ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతే సీతు చెయ్యి పట్టుకొని విసురుగా లోపలికి లాగేస్తాడు శ్రీ. అంతే ఫాస్ట్గా వచ్చిన ఆమె అతని గుండెకు గుద్దుకొని ముందుగా పడిపోతుంటే ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పడకుండా తనకేసి అదుముకుంటాడు శ్రీరామ్. శ్రీ అతను విసురుగా ఆమె నడుము చుట్టే క్రమంలో అతని చెయ్యి ఆమె నడుమును నేరుగా తాగడంతో పాటు ప్రెస్ చేయటం వల్ల మత్తుగా అనిపిస్తుంది. ఆమె పిలుపుకి అతనిలో రేకెత్తిస్తున్న ఫీలింగ్స్ని శౌర్య నుండి వచ్చిన ఫోన్ కాల్ డిస్టర్బ్ చేస్తుంది. శౌర్య నెంబర్ చూడగానే సీతుని వదిలేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి వస్తాడు. ఈలోపు ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసి అతని కోసమే ఎదురు చూస్తుంది సీతు. నేను బయటకు వెళ్తున్నాను, డ్రెస్ చేంజ్ చేసుకొని డోర్ క్లోజ్ చేసుకొని కూర్చో, లేదంటే పడుకో, అసలు బయటకు వెళ్ళదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీరామ్. శ్రీ ప్లీజ్ ఈ ఒక్క ముద్ద తిను నా కోసం అంటూ క్యూట్ ఫేస్తో ముద్దని చేసి అతని నోటి దగ్గర పెడుతుంది సీతు. ఆ క్యూట్ ఫేస్కి కరిగిపోతూ ఆమె అందించిన ముద్దు అందుకోనే ఇంకో ముద్ద ప్లీజ్ శ్రీ, ఎప్పటికి వస్తావో అంటూ ఫాస్ట్గా అతని నోట్లో ఇంకో 2 ముద్దలు పెట్టేసి వాటర్ తాగించి పెదవులపై పిక్ వేస్తుంది. నాకు డౌటే, ఈ ముద్దులు అరుగుతాయో లేదో అంటూ పొట్టపట్టుకొని అంటాడు శ్రీ. పో శ్రీ, అందులో నా ప్రేమ కనిపించలేదా? బొంగుమూతి పెడుతూ అడుగుతుంది. ముందు మూతి మార్చు, చూడలేకపోతున్నా. ఇందులో ప్రేమ కాదు మసాలాలు కనిపిస్తున్నాయి. నీతో తర్వాత వాదిస్తా కానీ అసలు అవుట్ సైడ్కి వెళ్ళకు. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయి, కావాలి అంటే స్లీపింగ్ టైంలో వేసుకో, అంతేకాని నేను లేని టైంలో వేసుకోవద్దు అని సీరియస్గా చెప్పి శౌర్య చెప్పిన ఆ డ్రెస్కి వెళ్తాడు. శ్రీరామ్కి తినిపించగా మిగిలింది తినేసి అతను చెప్పినట్టు డ్రెస్ చేంజ్ చేసుకొని మంచులో తడిచి రావడంతో లైట్ ఫీవర్లా అనిపిస్తుంటే ట్యాబ్లెట్స్ కోసం వెతికి ఎక్కడ దొరక్క అలానే బెడ్పై పడుకుండిపోతుంది సీతు. ఏంటి బావా ఈ ఫారెస్ట్ ఏరియాకి రమ్మన్నావు? వాడు ఉండేది ఇక్కడే అని జాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు శ్రీ. ఫారెస్ట్ ఏరియా రూట్స్ అన్నీ నీకు ఐడియా ఉంటాయి అని నిన్ను పిలిచాను. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చిందిగా, మిస్సింగ్ ఫీల్డ్స్తో రన్ చేసుకుంటారు అని నేనే రూమ్ తీసుకొని లంచ్ చేసి చిన్న స్లీప్ వేశానులే. నువ్వే నయం అన్ని ప్లానింగ్స్తో చేస్తున్నావు. ఇప్పుడు ఆ తెక్కదాన్ని నాకు అంటించావు. నా పరిస్థితి ఏంట్రా? నా చెల్లి గురించి నా ముందే అంటున్నావా? తను చిన్న పిల్ల శ్రీ, అయినా ముందు అంత రూడ్గా బిహేవ్ చేయడం లేదు, చాలా మారింది. కానీ ఆ యాటిట్యూడ్ మారలేదు. సేమ్ అదే యాటిట్యూడ్ వస్తుంది నీ చెల్లి వాయిస్లో. బై బర్త్ వచ్చిందిరా, అడ్జస్ట్ అవ్వవు. సర్లే, ఏది రూట్ చూపించు అంటే ఆ రూట్ చూసి దాని ప్రకారమే తొప్పలు డొంకలు పెద్ద వాగులు దాటుకొని వెళ్ళేసరికి చుట్టూ గేట్ లేని ఆకాశాన్ని అంటే ప్రహరీతో ఉన్న పెద్ద హౌస్ కనిపిస్తుంది. ఎలా వెళ్ళాలి అంటావు బావా? వాడు ఎలా వెళ్తాడో అలాగే వెళ్దాం అంటూ చుట్టూ చూస్తాడు శౌర్య. బావా ఎలా వెళ్తాడు అంటున్నావురా వాడు? అదిగో అలా అంటూ ఆ ఇంటి ప్రహరీకి 10 అడుగుల దూరంలో అదే హైట్లో ఉన్న చెట్టు చూపిస్తాడు శౌర్య. చెట్టు ఉంది ఓకే, కానీ ఎలారా? ఎక్కడమే? పద ఎక్కేద్దాం. బావా చెట్టు హైట్ చూడరా, దీని మీద నుండి పడ్డామంటే దేనికి పనికి రాకుండా పోతాంరా. అమ్మో నా పెళ్ళం నేను లేకుండా ఉండలేదు అంటూ భయం నటిస్తాడు శ్రీరామ్. ఇప్పుడేగా నా చెల్లి అంటే ప్రేమ లేనట్టుగా మాట్లాడా. ఈ జన్మకి అడ్జస్ట్ అవుతానులే బావా అంటూ నవ్వుతాడు శ్రీరామ్. నీ పని ఎప్పుడు కాదురా, తర్వాత చెప్తా. కావాలనే లేట్ చేస్తున్నావు కదూ? ఎస్ మై డియర్ బావా, లోపలికి వెళ్ళి వాడిని మడత పెట్టడం మనకి పెద్ద పని కాదు. నువ్వు ఈ పని అయ్యాక ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు కాబట్టి లేట్ చేస్తున్నా. శ్రీ, వెళ్ళేటప్పుడు నిన్ను ఆ వాగులో ముంచేసిపోతా యదవా. మరి నీ చెల్లి? నాతో పాటు తీసుకుపోతాను. నాకు ఈత వచ్చు, ఈదకుండా కాళ్ళు చేతులు కట్టేసి ముంచుతాను. వద్దులే, చెట్టేగా ఎక్కుదాం పద అంటూ ట్రైనింగ్లో అలవాటు ఉండటంతో చివరి కొమ్మ వరకు ఎక్కడ ఆగకుండా ఎక్కేశాడు శ్రీరామ్. అతన్నే అనుసరిస్తున్న శౌర్య ఇద్దరూ చివరి కొమ్మకి చేరుకున్నాక ఆ చెట్టును చుట్టుకొని ఉన్న పొద సహాయంతో ప్రహరీ లోపలికి జంప్ చేసి మెయిన్ డోర్ గుండానే డోర్గా ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు. వీళ్ళు వెళ్ళేటప్పటికి హాల్లో కూర్చొని పక్కనే 4 సీట్ హైట్ డాగ్ పక్కనే పెట్టుకొని
అనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి. ఏరా, మనుషుల్లో బ్రతకడం మానేసి కుక్కలో బ్రతుకుతున్నావు, అంత దిక్కుమాల పని ఏం చేశావు చైతు అలియాస్ చైతన్య అని సాగదీస్తూ అతని పక్కన కూర్చుంటాడు శౌర్య. బావా, బ్రాకెట్లో టెర్రరిస్ట్ అని పెట్టడం మర్చిపోయావురా, నీ లిస్ట్లో యాడ్ చేసుకో శ్రీ. ముందు ఓసారి మన ఐడియా కోసం పిన్ టు పిన్ ఇల్లు చెక్ చేసిరా. అలాగే బావా అంటూ మెయిన్ డోర్ క్లోజ్ చేసి చకచకా ఇల్లంతా క్లాన్ చేసి వచ్చే శౌర్య ముందు నిలబడతాడు శ్రీ. రే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? విసిగ్గా పైకి లేచి బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి శౌర్య పాయింట్ బ్లాక్లో పెడతాడు చైతన్య. అతని బెదిరింపులు పట్టించుకోక నువ్వు చెప్పు శ్రీ అంటాడు శౌర్య. 4 అడుగుల ఎత్తులో కుక్కలు 20 దాకా ఉన్నాయి. వంట వీడే వండుకుని తింటున్నాడు. ఇంట్లో ఒక్క శాటిలైట్ పరికరం కూడా లేదు, ఒక్క మనిషి కూడా లేదు. ఈ ఇంట్లో వీడి ఒక్కడే ఉంటున్నాడు. కానీ ఏ మాటకి ఆ మాట బావా, ఇన్ని కుక్కలను వండి పెడుతున్నాడంటే వీడి మామూలు కుక్క కాదు కదా, ఏదో సైగ చేస్తూ చెప్పాడు శ్రీరామ్. రే అంటూ సీరియస్గా చూస్తాడు చైతన్య. అదే అదే కుక్క, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, అడ్జస్ట్ అవ్వాలి కదా చేతు, అసలే జాన్ జగరి దోస్తు మనం అంటూ చేతో కడుపులో జోవియల్ టిప్ సీరియస్ పంచ్ చేస్తాడు శ్రీరామ్. ఆర్మీ ఆఫీసర్ పంచ్, అందులోనే ఇంటెన్స్గా ఇచ్చిన పంచ్ ఏమో. ఒక్క పంచ్కే కడుపు పట్టుకొని మెరకలు తిరుగుతూ చేతిలో గన్ వదిలేసి సోఫాలో కూర్చుండిపోతాడు చైతన్య. రే శ్రీ, చూసుకోవాలి కదరా అంటూ జాలి చూపిస్తున్నట్టు చైతన్య దగ్గరికి వెళ్ళిన శౌర్య పుండు మీద కారం చల్లినట్టు అతని కడుపు ప్రెస్ చేస్తూ ఇక్కడ తగిలిందా, ఇక్కడ నొప్పిగా ఉందా అని అడుగుతాడు. రే, మీరిద్దరు కావాలని చేస్తున్నారు కదా అంటూ నొప్పుతోనే అరుస్తూ రాకేష్ అని గట్టిగా పిలుస్తాడు చైతన్య. ఎస్ మడియా చైతన్య సలీం, ఒక ముస్లిం ఫ్రెండ్స్తో పాటు అన్ని ప్లేసెస్ తిరగడం కామన్, కానీ ఫ్రెండ్స్ దగ్గర నటించడం కాదు, జీవించడం కోసం ఈ ఆచారాలు కూడా పక్కన పెట్టి మరి మాతో పాటు తిరిగి మీ దైవ్యాన్ని ఎంత కించపరిచావరా, లఫుట్ అంటూ సలీం చెంపపై లాగిపెట్టి కొడతాడు శౌర్య. రై, కొడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ చుట్టూ చూస్తాడు సలీం. ఏంట్రా అలా చూస్తావు, నీ రాకేష్ రావట్లేదనా? అవి రావులే, నీ మాట ఒక్కటి కూడా వాడికి వినిపించదు. ఏం చేసావురా అంటూ అరుస్తాడు సలీం. ఇల్లు చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాటి ఇయర్స్లో మైక్రో చిప్స్ పెట్టానులే, వాటి సర్వ్ పవర్ అంతా ఆ చిప్స్ లాగేసుకొని వాటికి ఏమీ వినిపించకుండా చేస్తాయి. ఒక్క అడుగుకి ఒక డాగ్ ఉండటంతో ఈజీగానే మా పని అయిపోయింది లేరా. ఈ విషయం ఇల్లంతా చూసి వచ్చిన శ్రీరామ్ శౌర్యకి సైగ చేస్తాడు. ఎంత పని చేశావురా అంటూ అప్పటి వరకు సీరియస్గా ఉన్న సలీం ఉన్నట్టుండి వెకిలిగా నవ్వుతాడు సలీం. శ్రీరామ్ శౌర్యాలు అనుమానంగా అతని వైపు చూస్తుంటే, ఏంట్రా మీరొచ్చి కొడుతుంటే వెర్రి వెంగలప్పల చావు దెబ్బలు తిని చేస్తాను అనుకుంటున్నారా? పులి వేటాడి చంపుతుంది కానీ పిరికిగా చావదు అంటూ ఎగిరి మరీ లేచి కూర్చుంటాడు. ఇద్దరు అయోమయంగా అతని వైపు చూస్తుంటే ఫ్లోర్ని ఒక్క తన్నుతాడు సలీం. 100 మంది రౌడీలు వచ్చి ఇద్దరిని చుట్టుముట్టగా మచ్చకైనా భయం ఉండదు శ్రీరామ్ శౌర్యాల్లో. నాకు తెలుసురా, ఎంతమంది రౌడీలు వచ్చినా మీరు భయపడరని, అందుకే నా అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను అంటూ సైడ్ స్మైల్తో గట్టిగా 2 సార్లు క్లాప్స్ కొట్టగానే ఇద్దరు రౌడీల చేతుల్లో గింజుకుంటున్న అమ్మాయిని తీసుకువచ్చి వాళ్ళ ముందు నిలబెట్టగానే శ్రీరామ్ శౌర్యాలు ఫేసెస్ ఆశ్చర్యంగా మారి ఒకరి వంక ఒకరు చూసుకుంటారు. ప్రిన్సెస్ అంటూ ఆశ్చర్యంగా రౌడీల చేతుల్లో గింజుకుంటున్న సీతును చూడగానే శ్రీరామ్ గుండె హై స్పీడ్లో కొట్టుకుంటుంది. శ్రీ, డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అంటూ శ్రీకి మాత్రమే వినిపించేలా చెప్తాడు శౌర్య. యారా, నేనేమంత వెర్రి పుల్కగాడిని కాదును, ఇప్పటికైనా అర్థమయ్యిందా? అర్థమయ్యింది, పెద్ద ఆడంగి వెదవవి అని. నన్ను నా పెళ్ళాన్ని విడదీయడానికి అక్కడ మేరాని వాడుకున్నావు, ఇక్కడ మిమ్మల్ని వీక్ చేద్దామని నా చెల్లెని తెచ్చావు. ఇంతకంటే క్లియర్గా అర్థం కావడానికి ఏముంది, నువ్వే చెప్పరా. ఫేస్ నార్మల్గా ఉన్న వాయిస్ మాత్రం ఓ రేంజ్ యాటిట్యూడ్తో వస్తుంది శౌర్యకి. ఈ యాటిట్యూడ్నే నాకు నచ్చినది. కాలేజ్ నుండి నాకు నచ్చింది ఈ యాటిట్యూడ్నే. ఏ ప్లాన్ లేకుండా ఎలా ఎక్కడ ఉంటున్నా అనుకున్నారా? నువ్వు ఢిల్లీలో అడుగు పెట్టడం తెలుసు, నీ ఫ్రెండ్ కోసం నీ చెల్లి సీత రావడం తెలుసు, మీ వాగులు వంకలు దాటి నా ఇంటికి రావడం తెలుసు. అన్నిటికీ మించి నన్ను వెతుక్కొని వస్తారు అని ముందే తెలుసు. నేను కూడా మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఎవరు నువ్వు? ఆత్రమాగని సీత ఇంటెన్స్డ్గా అడుగుతుంది. దీనికి ఎక్కడిక్కడ నోరు సైలెంట్గా ఉన్నదిరా బాబా. పక్కనే ఉన్న శౌర్య చెవిలో గుసుకుతాడు శ్రీరామ్. నువ్వు నోరు మొయ్యరా. నేను ఎవరు అని అడుగుతున్నావా ఇన్నోసెంట్ పాప? ఆ పేపర్స్ తెచ్చి నన్ను బయటికి తెచ్చింది నువ్వే. ఒక రకంగా అన్నిటికీ మూల కారణం నువ్వే కదా అంటూ కసగా సీతు చుట్టుపట్టుకొని ఆమె తలని వెనక్కి వంచేస్తాడు. నొప్పికి శ్రీ అని అరుస్తూ అదನ್ನು చూసి సలీం సెంటర్ పాయింట్లో మోకాలితో కిక్కిస్తుంది సీతు.
సీతు జుట్టు వదిలేసి సెంటర్ పాయింట్ దగ్గర 2 చేతులు పెట్టుకుని కాస్త పక్కకు వెళ్ళిపోతాడు సలీం. బావా, గులాబ్ జామ్స్ గులగుల్లాడిపోయా అంటావా అంటూ నవ్వుతాడు శ్రీరామ్. గులగుల్లాటం కాదు శ్రీ, ఆమ్లెట్స్ కూడా అయిపోయాయి ఉంటాయి. సీతు ఇషి దగ్గర చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుని ఉంది. అంటే వీడి పరిస్థితి అయిపోయే అన్నమాట. ఖచ్చితంగా అంటూ సీతుకు ఏదో సైగ చేస్తాడు శౌర్య. తనకి చెరువు వైపు ఉన్న రౌడీల వైపు చూసి తెంగరి నవ్వు నవ్వి చెరువు మోకాలిపై స్ట్రాంగ్ కిక్స్ ఇచ్చి వాళ్ళు నేలకి కూర్చోగానే శ్రీరామ్కి శౌర్యకి మధ్య నిలబడుతుంది. పక్కకు వెళ్ళిన సలీం వచ్చేసరికి ఇదంతా జరిగితే అడ్డగాడిదిలా ఆడపిల్లల అలా కొడుతుంటే చూస్తూ ఉండడానికి సిగ్గు లేదా అంటే విషయం తెలుసుకుని రౌడీలు అందరి వైపు చూస్తూ అరుస్తాడు. అన్న, ఆ పిల్లకి కరాటే వచ్చే, ఎక్కడ పడితే అక్కడ తన్నేస్తుంది అని సలీం సెంటర్ పాయింట్ చూపిస్తూ అంటాడు. సిగ్గులేదో మాట చెప్పడానికి, నేను ఏమరపాటుగా ఉండటం వల్ల జరిగింది. కానీ ఆ పిల్ల బచ్చ ఎంతరా అంటూ సీతు దగ్గరికి రాబోయేసరికి ఆమె ముందుకు వచ్చి నుంచుంటాడు శ్రీరామ్. రే, నా పెళ్ళం అసలే మంచిది కాదు. దానికి నచ్చకపోతే చంపేస్తుంది. ప్రాణాలపై ఆశ ఉంటే దాన్ని జోలికి పోకు. నేనంటే నీకు అంత నమ్మకమా శ్రీ అంటూ వెనక నుండి శ్రీరామ్ నడుముని చుట్టేస్తుంది సీతు. సలీం సీతుని వింతగా చూస్తుంటే ఇదొకతే, ఎలాంటి టైంలో ఏం చెయ్యాలో తెలియదు అని విసుక్కుంటూ ఆమె చేతులు విడిపించుకుంటాడు శ్రీరామ్. ఏమయ్యా పెద్ద మనిషి, ఎందుకలా వింతగా చూస్తావు అని అడుగుతుంది సీతు. నువ్వు ఆడపిల్లవేనా? కొంచెం కూడా భయం కనిపించడం లేదు నీలో? ఆడపిల్ల కాకపోతే నా శ్రీ నన్ను ముట్టుకొనిస్తాడా? నువ్వు నీ వెదవడవుట్లు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదా తమరికి? రాజవంశం అనేగా అనేగా అని అంత తేలిగ్గా చూస్తావేంట్రా? కింగ్స్తో పాటు క్వీన్స్ ఉన్న మహల్ మాది. రాజులతో పాటు రాణులు కూడా యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్న వంశం మాది. ఆడవాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అందుకే మా సంపద ఇంత పెరిగింది అంటూ గర్వంగా చెబుతుంది సీతు. గాయస్ విన్నారుగా, రెడీ టు ఫైట్. అరే ఫైట్ అంటున్నావుగా, అన్ని పాటలు బాగానే పనిచేస్తున్నాయా అని అడుగుతాడు శ్రీరామ్. నా సేఫ్టీస్ నేను మెయింటైన్ చేస్తున్నా, బాగానే ఉన్నాయిలే అంటూ శ్రీరామ్ మీదకు రాబోయేసరికి అతనికి ఎదురుగా శౌర్య నిలుస్తాడు. శౌర్య, నీ సంగతి లాస్ట్లో ప్లాన్ చేసుకున్నా, మర్యాదగా పక్కకు తప్పుకొని ఈ కొన్ని క్షణాలు హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటూ బంపర్ ఆఫర్ ఇస్తాడు సలీం. నువ్వు చంపుతావని చెట్లు పుట్టలు దాటుకుని మరీ వచ్చాం అంటూ వెటకారంగా అంటాడు శౌర్య. రాకేష్ అంటూ సలీం గట్టిగా పిలిచేసరికి ఒక్క దూకులో ఉన్న కుక్కలు అన్నీ హాల్లోకి వచ్చేశాయి. సీతు తనని ప్లేస్ చెక్ చేసుకోవడానికి వెళ్ళిన టైంలో డాగ్స్ చెవిలో శ్రీరామ్ పెట్టిన మైక్రోస్ తీసి వస్తాడు సలీం. A1 అటాక్ 2 శౌర్య అనగానే A1 అనే పేరు గల కుక్క శౌర్య మీదకి జంప్ చేస్తుంది. ఆ కుక్కలకి శౌర్య శ్రీరామ్ ఫొటోస్లో చూపించి ట్రైనింగ్ ఇస్తాడు సలీం. జరిగేది అబ్జర్వ్ చేస్తున్న శౌర్య వెంటనే పక్కకు తప్పుకొని ప్యాంట్ పాకెట్లో చెయ్యి పెట్టి రిమోట్ ప్రెస్ చేయగానే ఆ A1 కుక్క బాడీ షేక్ చేసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ హాల్ అంతా గెంతులేస్తుంది. ఆ కుక్క అరుపులకి బెదురుతూ శ్రీరామ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది సీతు. ఏం చేయవు, అవి అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. కూల్ అంటూ ఆమె వెన్న నెమురుతాడు శ్రీరామ్. A1 వాట్ హ్యాపెన్ అంటూ గొంతు చుంచుకొని అరుస్తాడు సలీం. దాని బాధలో ఉంది దాన్ని అడిగితే ఏం చెప్తుందిరా? మావోయిస్ట్ బుర్రా నీదే అలా ఉంటే వాళ్ళని మించి ఆలోచించిన బ్రెయిన్స్ మావి. ఆ మాత్రం ప్లాన్స్ లేకుండా నీ దెయ్యాల కొంపలు అడుగు పెట్టామా అంటూ మరోసారి రిమోట్ ప్రెస్ చేయగానే 5 కుక్కల వరకు గిలిగిలా కొట్టుకుంటూ కింద పడి దొర్లుతాయి. రాకేష్ వాట్ హ్యాపెన్ రా? అవేం చెప్తాయి కానీ నేను చెప్తాను రా. నేను వాటి చెవులో మైక్రోస్తో పాటు కొన్ని ఎలక్ట్రిక్ చిప్స్ పెట్టి వచ్చానులే. ఇంకొన్ని పెట్టి వచ్చారా? నువ్వు నీ ప్రయోగాలు చేయి, మేము పద్ధతిలో తిప్పుకొట్టుకుంటూ వస్తాం అంటూ సీతుని తీసుకెళ్ళి ఒక షాఫాలో కూర్చోబెట్టి ఆమె చేతికి ఒక ఎలక్ట్రికల్ వెపన్ ఇస్తాడు శ్రీరామ్. ఇది ఎందుకు శ్రీ? నీ దగ్గర ఎవరు వచ్చినా సరే జస్ట్ అది వాళ్ళ ఫేస్కి ఎదురుగా పెట్టు. దీని నుండి వచ్చే వేడికి వాళ్ళకి కళ్ళు కనిపించవు, ప్లస్ ఫేస్ మాడుతుంది అని చెప్తాడు. సరే రే, చూస్తారేంట్రా, వాళ్ళ గడప దాటిపోకుండా నరికి పారేయండి అని తేని చేతిలో గన్ సీతుకి గురిపెట్టి నిలబడతాడు సలీం. గుంపుగా 10 మంది ఒకేసారి దాడి చేయడానికి వస్తే వాళ్ళ ఒకరిని సలీం మీదకు విసిరేసి అతని చేతిలో గన్ కింద పడేలా చేస్తాడు శౌర్య. గన్ కింద పడడం గమనించిన శ్రీరామ్ అది తన కాళ్ళతో దూరంగా తోసేసి వచ్చిన రౌడీలను వచ్చినట్టే మట్టి కురిపిస్తాడు. మిగిలిన రౌడీలను శౌర్య మడత పెడుతుంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళని వెపన్తో నేలకి వరిగిస్తోంది సీతు. ముందు వచ్చే రౌడీలను చూస్తూ వెనక నుండి వచ్చిన సలీంను గమనించిన సీతు 2 చేతులు గట్టిగా పట్టుకొని తాడుతో కట్టేసి ఆమె పీకపై కట్టిపట్టి స్టాప్ ఇట్ అని అరుస్తాడు సలీం. కుక్కలకి స్నాక్స్ ఇచ్చి పడుకోబెట్టి 100 మంది రౌడీలను మడత పెట్టి చేతులు దులుపుకుంటున్న సమయాన సలీం గొంతు వినిపించి ఇద్దరు అటువైపు చూస్తారు. సీతు గొంతుపై కత్తి చూడగానే ఇద్దరికి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. తన 2 చేతులు పాకెట్లో పెట్టుకుని సలీం వైపు సూటిగా చూస్తాడు శౌర్య. చైతన్య, ఎందుకురా అలే మారిపోయావు? మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మర్చిపోయావా?
నువ్వు నార్మల్గా మారిపోరా, నీకు ఏ శిక్ష పడకుండా మేం చూసుకుంటాం అంటూ బాధగా ఒక అడుగు ముందుకు వేసి చెప్తాడు శ్రీరామ్. వద్దురా, ఉన్న చోట నిలబడు, ముందుకు వచ్చావంటే నీ పెళ్ళం గొంతులో కత్తి దిగిపోతుంది అంటూ సీరియస్గా చెప్తాడు. శౌర్య మాత్రం సైలెంట్గా పాకెట్లో హ్యాండ్ పెట్టుకుని సలీం చూపుల కదలికలు గమనిస్తూ ఉంటాడు. రే, ఆ పాకెట్లో చేతులు ఎందుకు పెట్టావు? మళ్ళీ ఏం ప్రయోగాలు చేస్తున్నా? ముందు ఇద్దరు చేతులు రెండు పైకి పెట్టండి అంటూ కత్తి గుచ్చడానికి సిద్ధపడుతూ అంటాడు. రే, గొచ్చకు, నువ్వు చెప్పినట్టే వింటాం అంటూ రెండు చేతులు ఎత్తి నిలబడతాడు శ్రీరామ్ శౌర్యాలు. శౌర్యగాడి ఫోన్లో వాల్పేపర్ ఉన్న పిక్ చూసి, ప్రేమించిన పిల్ల ఈ పిల్లేగా, చూడటానికి బాగానే ఉంది, అప్పట్లో నేను సెట్ చేసుకోలేదు, క్రిమినల్ థాట్స్ బాగా ఉన్నాయి పాప దగ్గర, జంటగా కలిసి పని చేసుకునే వాళ్ళ మిస్ అయ్యింది అంటూ సడన్గా అప్పుడే గుర్తుకు వచ్చినట్టు, అవును నిన్నెలాగో లేపేస్తే ఇప్పుడైనా చేసుకోవచ్చుగా అంటూ శ్రీరామ్ వంక చూసి వెకిలిగా నవ్వుతాడు సలీం. రే, నేను లవ్ చేసిన విషయాన్ని మొదట చెప్పింది నీకేరా. ఇప్పుడు నువ్వు ఎలా మారినా కానీ నీచంగా మాట్లాడి అప్పట్లో ఉన్న వాల్యూపై ప్రభావం కలిగేలా చెయ్యకు. నేను చేస్తే నా వెనకాల వచ్చే రకం కానీ ఇంకొకరితో అడ్జస్ట్ అయ్యే రకం కాదు అది. పోతే పోనీ, ఇదేం నాకు ఎంత ఇంపార్టెంట్ కాదు. మీరే ఉండే ఇల్లు ఎంత సెక్యూరిటీగా ఉంటుందో తెలుసా? అలా ఏంటి ఇంట్లోకి వెళ్ళి నా కోర్ల డీలింగ్ పేపర్స్ తెచ్చేసింది అంటే ఎంత కిలాడి ఇది? అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా సలీం చెప్పే మాటలు సీతును చూసి నవ్వుతారు శ్రీరామ్ శౌర్యాలు. ఎందుకు నవ్వుతారు? నేను చేసిన పనికి వీడెవడో మీకు దొరికాడుగా అంటూ బొంగుమూతి పెడుతుంది సీతు. ఏంటే దొరికేది అంటూ సీతు గొంతులో కత్తి దింపేస్తాడు. అనగా సలీం చేతిలో కత్తి జారి అతని కింద వరుగుతాడు. 5 నిమిషాల ముందు పాకెట్ చేతిలో పెట్టుకున్న శౌర్య ముందే టైం సెట్ చేసుకొని పెట్టుకున్న సౌండ్లెస్ గన్ బటన్ ఆన్ చేసి కరెక్ట్గా సలీం రిస్ట్ దగ్గర బుల్లెట్ దిగేలా 2 బుల్లెట్స్ సెట్ చేసుకొని పొజిషన్ తీసుకొని బొమ్మలా నిలబడతాడు. సెట్ చేసిన టైం పూర్తయ్యేసరికి అది వెళ్ళి సలీం చేతిలో దిగడంతో పాటు ఫాస్ట్గా రియాక్ట్ అయిన శౌర్య ఇంకో బుల్లెట్ అతని గుండెల్లో దిగేలా పొజిషన్ మారుతాడు. అతని తెలియకుండా అతని గుండెల్లో బుల్లెట్ దిగి రక్తం కారుతున్న గుండె వైపు చూసుకొని క్రూర మృగంలా మారిపోయి ఒక్కసారిగా శౌర్య మీదకు విరుచుకుపడ్డాడు సలీం. తన మీదకు ఉరికిన సలీం బుల్లెట్ తగిలిన రిస్టు పట్టుకుని తన చేత్తో నిలిపేస్తాడు శౌర్య. నొప్పికి గిలిగిలా కొట్టుకుంటున్న సలీంని చూసి, ఎరా, మీరాతో నేను క్లోజ్గా ఉన్న టైంలో నా హనీ హట్ కూడా ఇలాగే నొప్పి పుట్టేదేమో కదా, కానీ ఏం చేస్తాం, దాని పెయిన్ చూడటం తప్ప ఏం చెయ్యలేకపోయాను ఆ రోజు అంటూ హనీ బాధ గుర్తుకు రావడంతో ఆగకుండా సలీం కడుపులో పంచేసి ఇస్తూ ఉంటాడు. శ్రీ సీతును చూసుకొని, నువ్వు వెళ్ళు, వీడి పని నేను చూసుకుని వస్తాను. కింద పడ్డ సలీంని పైకి లేపుతూ ఉంటాడు శౌర్య. బావా, చెప్పింది చేసి సీతు వణుకుతుంది, తనకి ఫీవర్ ఉన్నట్టుంది చూడు. ఆమె దగ్గరికి వెళ్ళి చెంపపై చెయ్యి వేసి చూశానా శ్రీరామ్. నిజమే బావా, ఒళ్ళు కాలిపోతుంది అంటాడు. అందుకే తీసుకువెళ్ళు అంటూ చేతిలో ఉన్న సలీంని నేలకి బోర్లా పడేలా తోసి శ్రీరామ్ సీతుల్ని బయటకు పంపించేస్తాడు. శౌర్య తప్పు చేస్తున్నాం, ఓపిక లేని పీల గొంతుతో అరుస్తున్నాడు సలీం. అవునరా, నేను ఎంతసేపు బ్రతకనిచ్చి తప్పు చేశాను. నిన్ను చంపేస్తే ఎలారా? మనకు కావాల్సిన ప్రూఫ్స్ నువ్వు చాలా బయటకు తేవాలి. అవి తెచ్చే వరకు నేను ప్రాణాలతో ఉంచుతాను. కానీ ఎలా? అవును, జాఫర్ గాడు ఎక్కడ్రా? వాడిని ఎప్పుడో వదిలేశాను. ఎందుకు వదిలేశావు? వాడితో పని లేదా? నీకు ఎలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది బో. నీకు అవసరం లేని వాళ్ళని దూరం పెట్టడం నీకు అలవాటు అని మాకు తెలియదా? యువర్ రైట్ శౌర్య, వాడి వల్ల నేను దొరికే ఛాన్స్ ఉంది అని వాడిని ఆ మాలిక్ దగ్గరకు పంపించేశా. మాలిక్ జైల్లో ఉన్నాడు కదా, కొడుకు కూతురు కూడా అక్కడే ఉన్నారు. ఎయిర్పోర్ట్లో డ్రగ్స్తో పట్టించేసా వాడిని. ఇప్పుడు నాకు వాడితో పని లేదు. ఇంత క్లారిటీ ఉన్నోడివి నన్నెందుకు టార్గెట్ చేశావురా? శ్రీ హన్సిక కోసం కళ్ళల్లో ఒక రకమైన భావంతో చెప్తాడు సలీం. వాట్? ఎస్, నిన్న వాడి ఫోన్లో హన్సీ పిక్ చూసి ప్రేమించాను. నువ్వు ప్రేమించేసరికి నేను అడ్డు తొలగించాలి అని మీ తమ్ముడు రానాని నీకు ఎనిమీ చేశాను. మీ అమ్మని చంపాను అనుకున్నా, కానీ గుడ్ లక్, బ్రతికేసింది. జాఫర్తో హన్సీ పెళ్ళి అరేంజ్ చేసి నేను డిస్టర్బ్ చేశాను. శ్యామ్ని వాడుకున్నాను. సెకని మ్యానిపులేట్ చేశాను. చివరికి నీ తమ్ముడు మరదల్ని విడదీయలేని చూశాను. చివరి అస్త్రం నీకు మీరాన్ని తగిలించాను. ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ నా మనసు ఉరట కలిగించింది ఏంటో తెలుసా? నీ తల్లే నీ నుండి నీ పెళ్ళాన్ని దూరంగా తీసుకుపోయింది. సలీం చెప్పేవి అన్నీ మౌనంగా వింటున్నాడు శౌర్య. ఏంట్రా, షాక్ అయ్యావా? నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ మీనాక్షమ్మ కదా, నీ వైపు తప్పు కనిపించి తన కోడలను తీసుకుని వెళ్ళిపోయింది అంటూ వికటహాసంగా నవ్వుతాడు సలీం. అతని నవ్వుకి రక్తం కొతుకొతలాడుతూ ఉడికిపోతున్న శౌర్య, నవ్వి చచ్చేలా ఉన్న ఆపరా అంటూ సలీం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అతని మడి దగ్గర
నరంపై గురి చూసి మరో మార్కు గుర్చేస్తాడు. ఆ ఇల్లు దద్దరిల్లేలా అరుస్తూ మెడపక్కగా వాల్చేశాడు సలీం. నీ ఇంట్లో నువ్వే కుక్క కన్నా హీనంగా బ్రతికేలా చేస్తావు కూడగా అంటూ సలీం గలరు పట్టుకొని అండర్ గ్రౌండ్గా ఏర్పాటు చేసుకున్న ఫ్లోర్ లోపలికి తీసుకువెళ్ళి ఒక కుర్చీకి కట్టేస్తాడు శౌర్య. రే, ఏం చేస్తున్నావురా? నెత్తిగా వస్తున్న మాటలతో అడుగుతాడు సలీం. చూస్తుండ్రా అంటూ సలీం నడినెత్తిన అడుగు దూరంలో వాటర్ బాటిల్ అరేంజ్ చేసి దానికి గంటకి ఒక వాటర్ డ్రాప్ పడేలా పిన్నుతో చిన్న కన్నం పెడతాడు శౌర్య. ఎందుకురా అలా పెట్టావు? నేను చంపడం నాకు పెద్ద పని కాదురా. నీకు ప్రాణం విలువ తెలియాలి, టైం విలువ తెలియాలి. ఇప్పుడు పడే ప్రతి వాటర్ డ్రాప్ నీకు చాలా అవసరం. ఒక డ్రాప్ మిస్ చేసావా అంటే గంట వరకు ఆగాలి. అలా ఆగకుండా ఉండాలి అంటే వంగిపోయిన మెడతో ఆ డ్రాప్ క్యాచ్ చేయాలి. వావ్, వాట్ ఏ షీన్ హై! నేను మిస్ అవుతున్నారా అంటూ సలీం చెంప తట్టినట్టే తట్టి లాగిపెట్టి ఒక్కడి పీకుతాడు శౌర్య. అప్పటికే కళ్ళు తేలేస్తున్న సలీంని చూసి జాక్ అని పిలుస్తాడు శౌర్య. ఎస్ సార్ అంటూ సెకండ్స్లో అతని ముందు నిలబడతాడు జాక్. వాడి మొహం మీద గ్లూకోజ్ వాటర్ కొట్టి గమనిస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అందాలి అని ఆర్డర్ పాస్ చేసి గూగుల్స్ పెట్టుకుంటూ స్టైల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శౌర్య. విల్లనిజం ఎక్కడ అవసరమో అక్కడే చూపిస్తాను నేను. ముందు ముందు అసలనే విల్లనిజం ఉంటుంది. సో ప్రతి చోట విలన్ది పై చేయి అవ్వటం నాకు నచ్చదు. శౌర్య కంటే ముందే బయటికి వెళ్ళిన శ్రీరామ్ సీతులు వాళ్ళకి కన్నం పెట్టి దాని గుండా బయటకు వెళ్తారు. దారి అంతా నడవలేని సీతుని ఎత్తుకొని వాగు దాటించి ఆమెను రూమ్కి తీసుకువెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి ఆమె డ్రెస్ చేంజ్ చేసి బెడ్పై పడుకోబెట్టి ట్యాబ్లెట్స్ వేస్తాడు. ఆల్మోస్ట్ చీకటి పడుతున్న వేలో అలసిన శరీరానికి నిద్రను దరిచేరని కోరి సీతు పక్కనే ఆమెను హక్ చేసుకుని పడుకుంటాడు శ్రీరామ్. ఇది శౌర్య వచ్చే టైంకి కూడా చీకటి పడటంతో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్పై వాలుతాడు. అతని కళ్ళలో మెదులుతున్న హనీ రూపాన్ని తలుచుకుని బాధగా కళ్ళు మూసుకుంటాడు. సారీరా, నిన్ను బాగా బాధ పెట్టాను అని తెలుసు. కానీ నీ రౌడీని ఎలా వదిలేసి వెళ్ళిపోయావే రాక్షసి. ఇప్పుడే రావాలని ఉంది, కానీ ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలిసాక నాకు రావడానికి ధైర్యం సరిపోవటం లేదే. ఇక నుండి నీ రౌడీ ప్యూర్ లవ్ చూపిస్తాను. ఇంకెవరి అడ్డు బ్లాక్మెయిల్స్ లేకుండా బ్లాక్ చేస్తాను. నన్ను యాక్సెప్ట్ చేసేవే, మన ప్రేమ లోకంలోకి తీసుకువెళ్తాను అనుకుంటూ ఆలోచన మధ్య కళ్ళు మూసుకొని కలత నిద్రలోకి జారుకుంటాడు అతను. ఆఫ్టర్ 1 month కేరళ చిన్న పెరటి ఉన్న ఇల్లు. ఆ పెరట్లో ఉన్న మొక్కల మధ్య కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. కుట్టి రోజు రోజుకి కన్నీరు వృధా చేయటం ఎక్కువయ్యింది, తగ్గించుకుంటే మంచిది. పేషెన్స్ వచ్చే టైం అయ్యింది అని పక్కనే ఉన్న మధ్య వయసు ఆవిడ గదమటంతో అత్తమ్మ అంటూ బాధగా పిలుస్తుంది ఆ అమ్మాయి. ఇంకెన్నాళ్ళురా ఈ లైఫ్కి అలవాటు పడమని చెప్తున్నా కదా, నీకు తెలియదా నా ప్రాణం నాలో లేదని. తెలుసు, ఒక మనసు లేని బండరాయి దగ్గర ఉంది అని. అందుకే మర్చిపోతావని ఎక్కడికి తీసుకువచ్చా. ఆయన అదే బండను పట్టుకొని వేలాడతావు అని కాదు. జస్ట్ కొన్ని రోజులు మర్చిపోయే ప్రేమ కాదమ్మా నాది. నువ్వే చెప్పు, పైకి అలా మాట్లాడుతున్నా కానీ మనసులో నీకు ఆ బండపై ప్రేమ లేదా? మన ఇద్దరి ప్రాణం కూడా ఆ బండతోనే ముడిపడి ఉంది అని మర్చిపోకు. అయితే కాల్ చేసి రమ్మంటాను, ఉండు. అత్తమ్మ, ఆ బండ నా ఎదురుగా కనిపిస్తే పీక పిసికేస్తా. ఇప్పుడే కదా అన్న మన ప్రాణాలు ఆ బండతో ముడిపడ్డాయి అని. కనీసం తలుచుకోకూడదా అత్తమ్మ? నాకు ఆ బండ అవసరం లేదు. ఆ బండతో ఇంతకు ముందు ఉన్న జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. తన మనసు బండగా మార్చేసుకుంటూ చెప్తుంది కుట్టి. మంచిది, వెళ్ళు, పేషెంట్స్ వస్తున్నారు అంటే ఆవిడ లోపలికి వెళ్ళిపోగా ఆ ఇంటి పక్కనే ఉన్న చిన్న అవుట్ హౌస్లో లోపల అరేంజ్ చేసుకున్న తన హాస్పిటల్కి వెళ్తుంది కుట్టి. బేబీ పింక్ కలర్ కాటన్ శారీలో వద్దికగా కట్టి లూజ్గా అల్లిన జడలో సైడ్ రోజ్ తురిమి ఒక చేతికి వాచ్ మరో చేతికి బంగారం గాజు వేసి మెడలో తాళి చైన్తో పాటు చిన్న డాలర్ చైన్తో కనుబొమ్మల మధ్య స్టిక్కర్ నుదుటి కుంకుమతో చూడటానికి క్యూట్గా ఉన్న కానీ ఆమె నవ్వులో జీవం ఉండదు. తన చైర్లో కూర్చొని నర్స్ వంక చూడగానే ఆమె పక్కనే ఉన్న నర్స్ ఓపీ షీట్స్ నేమ్స్ అన్నీ కలెక్ట్ చేసిన లిఫ్ట్ కుట్టి టేబుల్పై పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తుంది. దగ్గర 88 ఓపీ సీట్స్ అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఫాతిమా పేషెంట్స్ అందరూ అయిపోయినట్టుగా, మేడం లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పేషెంట్ ఉన్నారు, అందరికంటే ముందు వచ్చారు, లాస్ట్లో చూపించుకుంటారని కూర్చొని ఉన్నారు. అవునా, లోపలికి పిలువు. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్స్ చెప్పడంతో బయట పేషెంట్ లోపలికి వచ్చి డాక్టర్ గారి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటూ తలపైకి ఎత్తి అడుగుతూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి తన ఫేస్ సీరియస్గా మారిపోతుంది. హార్ట్లో పెయిన్గా ఉంది డాక్టర్. ఆమె సీరియస్నెస్ లెక్క చేయకుండా అంటాడు అతను. ఎందుకు వస్తుంది ఆ నొప్పి? అతని పేషెంట్లానే మాట్లాడేసరికి తను డాక్టర్లా స్పందిస్తుంది. నా పెళ్ళం నా గుండెల్లో పడిచి వెళ్ళిపోయింది. ఆ పెళ్ళాన్ని మీరు ఇంకెంత బాధ పెట్టి ఉంటారో కదా. నిజమేలేండి, నన్ను పిచ్చిగా ప్రేమించిన ఆమెను డీప్గా హర్ట్ చేశాను, ఒప్పుకుంటాను. బట్ అంత మాత్రాన వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదుగా. వదలక పట్టుకొని వేలాడుకొని ఆ పెళ్ళం మనసు లేని బండరాదు కాదు ఏమో మీలాగా.
నేను బండని అయితే నా మొగుడు రౌడీ అని చెప్పి కేరళ చిల్లర గ్యాంగ్నే హడలెత్తించడం ఎందుకో? ఆ మొగుడు పెళ్ళాన్ని పట్టించుకోకపోయినా ఆయన గారి పలుకుబడి పెళ్ళానికి బాగానే ఉపయోగపడింది. అదే ఎందుకో ఆ చెప్పుకోవడం అంటున్నా. కొన్ని మృగాల నుండి నన్ను నేను కాపాడుకోవటానికి తప్పక చెప్పాల్సి వచ్చింది. ముఖంలో ఏ భావం లేకుండా చెప్తుంది కుట్టి. ఎవడు ఆ మృగం అంటూ ఆవేశంగా అడుగుతున్న ఆ వ్యక్తిని చూసి, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు మిస్టర్? నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలను అంటూ కేర్లెస్గా చెప్తుంది ఆమె. నేనెందుకు తెలుసుకోకూడదురా? నేను మీ వద్దండి. ఆ మాట అక్కడితో ఆపేస్తే ఆ పదానికి విలువ ఉంటుంది. హనీ అని బాధగా వినిపిస్తుంది అతని గొంతు. వద్దు, నన్ను అలా పిలవద్దండి మీరు. అసలు మీతో మాట్లాడటం కూడా కష్టంగా ఉంది నాకు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ 2 చేతులు జోడిస్తుంది. ఒక్క నెల రోజుకే చాలా మారిపోయావురా. నాకు ఈ లైఫ్నే బాగుంది. సమస్య ఏం లేకపోతే ఇక మీరు బయలుదేరొచ్చు మిస్టర్ అంటూ డోర్ వైపు చెయ్యి చూపిస్తుంది ఆమె. సిస్టర్, కాస్త కూలింగ్ వాటర్ తెచ్చి ఇవ్వగలరా? తమ వంక తెలుగు అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న నర్సుని ఇంగ్లీష్లో అడుగుతాడు అతను. ఓకే సార్ అని నర్సు బయటకు వెళ్ళడం ఆలస్యం. పైకి లేచి డాక్టర్ ముందు నిలబడి, ఒక్కసారి పైకి లెగుస్తావా అని సీరియస్గా అడుగుతాడు అతను. అతను ఎందుకంత సీరియస్ అవుతున్నాడో అర్థం కాక అయోమయంగా అతని వంక చూస్తూనే పైకి లేచి నిలబడిన ఆమెను, పిచ్చి మొహమా, నీ రౌడీపై కోపం చూపించడం కూడా రావడం లేదు నీకు. ఎలా జీవితాంతా నాతో వేగుతావో ఏంటో అంటూ నవ్వుతూ గట్టిగా హక్ చేసుకొని స్ట్రాంగ్ కిస్ ఇచ్చి నర్సు వచ్చేలోపే సర్దుకొని కూర్చుంటాడు రౌడీ అలియా శౌర్య. బొమ్మల నిలబడ్డ హనీని చూస్తూ నవ్వుకుంటూ, శౌర్య సార్ వాటర్ అంటూ బాటిల్ అందించిన నర్స్ చేతిలో బాటిల్ అందుకొని తాగి కొన్ని స్ప్రింకిల్స్ నర్స్ చూడకుండా ఆమె ముఖంపై విదిలించి స్పృహలోకి వచ్చేలా చేస్తాడు. తేరుకున్న హన్సి శౌర్య వంక కోపంగా చూస్తూ, నర్స్ హాస్పిటల్ క్లోజ్ చేసాయి అంటూ వడివడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సారీ, మీ ప్రిస్క్రిప్షన్ నా హార్ట్లో ఉందిలే, నో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు శౌర్య. ఏంటి కొట్టి ఈరోజు ఇంత రుసరుసలాడుతూ వస్తున్నావు? ఏం లేదు, బండ ఎదురయ్యి చిరాకు తెప్పించింది. ఏంటి అని షాక్గా అడుగుతుంది ఆవిడ. అవును, నువ్వు విన్నది నిజమే అత్త. ఏడే నా కొడుకు నార్మల్గా అడుగుతారు మీనాక్షి గారు. ఎందుకు? వరసటి మూవీల నుండి అమ్మమ్మ నేనేమి వింటున్నాము, వాకిట్లో నిలిచింది వాస్తవమ్మ, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మ, అచ్చంగా ఈరోజు నాదేనమ్మా అంటూ పాట పాడి హారతిస్తావా అంటూ అత్తగారిపై గయ్యమని అరుస్తుంది హన్సి. మా అమ్మ ఇస్తే ఇస్తుంది, నీకేమయ్యింది రౌడీ బేబీ అన్న గొంతు వినిపించి అత్తాకోడలు ఇద్దరు గుమ్మం వైపు చూస్తారు. చిరునవ్వుతో చూస్తున్న శౌర్యను చూసి అత్తాకోడలు చూసి చూడనట్టు ఇద్దరు ఎవరి పని వారు చక్కబెట్టుకుంటూ ఉంటారు. కానీ అతన్ని పట్టించుకోరు. నాకు తెలుసులే మీరు పట్టించుకోరని, అందుకే మీరు ఉండమనకపోయినా ఎక్కడే ఉంటాను అంటూ లోపలికి వెళ్ళి కిచెన్లోకి పోయి అప్పటికే మీనాక్షి గారు వంట చేసి పెట్టడంతో ఒక ప్లేట్లో పెట్టుకుని హాల్లో కూర్చొని కడుపు నిండా తినేస్తాడు శౌర్య. ఇద్దరు బొమ్మల్లా అతని ప్రవర్తనకు చూస్తూ ఉండిపోతారే తప్ప ఏం మాట్లాడరు. హనీ, నీ రూమ్ ఎక్కడ చూపించే, నిద్ర వస్తుంది, పడుకొని లేచాక నీ ట్రయల్స్ వేసుకోవాలి అంటూ ఇల్లు చూస్తూ ఉంటాడు. 2 బెడ్రూమ్స్, చిన్న వంటగది, దాని పక్కనే డైనింగ్ ఏరియా, చిన్న హాల్తో ఇద్దరు కన్వీనియంట్గా ఉంటుంది. ముందు బయటకు పో, నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వస్తావు అని శౌర్య కలర్ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఆమె చేతులు విదిలించుకోవడం అతని పెద్ద పని ఏమీ కాదు. కానీ ఆమెకు నచ్చినట్టు ఉండాలని ఆమె చేతులకి లొంగిపోతాడు. ఆమె నడడంతో అప్పుడే వచ్చిన ఆ ఇంటి ఓనర్ కాళ్ళ ముందు పడటంతో ఆ కాళ్ళు గల ఓనర్ ఫేస్ చూసి లేస్తున్న వాడల్లా కింద పడిపోతాడు శౌర్య. ఏమ్మా బేబీ, ఎవరితను పోకిరి సన్నాసిలా ఉన్నాడే? శౌర్యని మృనా చూస్తూ అంటాడు అతను. ఎవరు? అనామకుడు అన్నయ్య గారు, మీరు లోపలికి రండి, దారి తప్పి వచ్చినట్టున్నాడు అని ఎలాంటి భావం లేకుండా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు మీనాక్షి గారు. అవునా, వేస్ట్ ఫెలోస్ అందరూ నా బేబీ వెంట పడటమే అని గొనుక్కుంటూ వెళ్ళిపోతారు ఆ ఇంటి ఓనర్ అయిన గోవర్ధన్ గారు. ద్యావుడా, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉందా? అమ్మతో పాటు నా చిట్టి కుట్టి ఒక్కరితే ఉండి ఉంటుంది అనుకుని వచ్చాను. ఇక ఇదే నా మాట వింటుంది. పైగా మామ రివెంజ్ తీర్చుకుంటున్నాడు. శౌర్య, ఎలా ఉండే లైఫ్ ఎలా అయిపోయిందిరా? అందరూ నీ మాట వినే స్థితి నుండి నిన్ను గతిలేని వాడిలా చూసే స్థితికి వచ్చావు. నా బతుకు ఇలా అయ్యింది ఏంటి అనుకుంటూ పైకి లేచి షర్ట్ దులుపుకొని అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని తన లైఫ్ ఒక రీల్ వేసుకుంటాడు. కాలేజ్ నుండి తనే అన్నిటికీ హెడ్. ప్రేమించిన హనీ కనిపించినా కానీ ఎదురు వెళ్లకుండా ఉంటే డెస్టినీనే ఆమె తన దగ్గరికి తెచ్చేది. తన అదృష్టాన్ని లోపలే పొంగిపోయాడు అన్నాడు. పెద్ద పెద్ద టెర్రరిస్టులనే పట్టుకున్నవాడు. తనను చూసి ఎంతోమంది ప్రపోజ్ చేశారు, కానీ అతను ఎవరిని పట్టించుకోలేదు. రుద్ర వంశానికి మొదటి వారసుడు, సింగిల్ హ్యాండ్ బిజినెస్. ఎలాంటి ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చోవటం ఏంటో. శౌర్య, నీకు ప్రెజెంట్ బ్యాడ్ డేస్ రన్ అవుతున్నాయి.
జాగ్రత్తరా, అసలే మామ గుర్రుగా చూస్తున్నాడు, ఏం అడ్డు పెడతాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ రిలాక్స్గా తల కింద చేతులు పెట్టుకుని పడుకుంటాడు. బయట అతను ఉన్నట్టు కూడా ఎవరూ పట్టించుకోరు. శౌర్య ఎప్పుడు వచ్చాడు మీనా అంటూ లోపలికి వస్తూ అడుగుతారు గోవర్ధన్ గారు. వాడు వచ్చి నెల అవుతుంది. మా కళ్ళ ముందుకు ఈవేళ వచ్చాడన్నయ్య. నెల ముందు వచ్చాడా రౌడీ? ఆశ్చర్యంగా అడుగుతుంది హనీ. అవునే, నీకు కనిపించకుండా నిన్నే ఫాలో అవుతున్నాడు. వెళ్తావా? వెటకారంగా అంటారు మీనాక్షి గారు. హా, వెళ్ళి నువ్వు చేసినవన్నీ మర్చిపోతాను రౌడీ అని అంటూ అటు నుండి అటే హనీమూన్కి పోయి వచ్చేటప్పుడు నీకో మనవన్ని గిఫ్ట్గా ఇస్తాను, సరిపోద్దా? అంతకంటే వెటకారంగా అంటుంది హనీ. మీనా, బేబీ కోసం గురించి నీకు తెలియదు, అచ్చం నీ పోలికలే. కోపం వచ్చింది అంటే ఎదుటివారు కాళ్ళు వాళ్ళు పట్టుకున్నా తగ్గదు. గోకుల వదిన ఏం చేస్తుందన్నయ్య? ఎప్పుడే అటు ఇటు 2 అడుగులు వేసి పడుకుంది. రేపోసారి ఆశ్రమానికి వెళ్దాం అంటూ ముగ్గురు మాటల్లో పడతారు. వీళ్ళ మాటలు కిటికీ దగ్గర నిలబడి విన్న శౌర్య హనీ మాటలకి నవ్వుకోగా గోకుల గారికి ఏదో అయ్యింది అని అర్థమై ఆవిడ ఎక్కడ ఉన్నారా అని ఆలోచిస్తుంటాడు. మరి కాసేపటి మాట్లాడి ఆశ్రమం వైపు వెళ్తున్న గోవర్ధన్ గారిని ఫాలో అయ్యి హనీ ఉన్న ఇంటికి 2 కిలోమీటర్ల దూరం అని తెలుసుకొని వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆ చెట్టు కింద కూర్చుంటాడు. ఈ నెలలో మళ్ళీ ఏం జరిగింది? రానా ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అనుకుంటూ రానాకి కాల్ చేస్తాడు శౌర్య. డార్లింగ్, లంచ్ చేసి కాసేపు పడుకో. లంచ్ టైంలో ఆమె క్యాబిన్కి వచ్చి వర్క్లో మునిగిపోయిన సాధ్విని బయటకు తీసుకొస్తాడు రానా. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాను డియర్, ఆగు అంటూ కీబోర్డ్పై టకాటక వేలు ఆడిస్తూ ఉండగా ఆమె 2 చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్లో వదిలి ఫేస్ వాష్ చేసుకొని రా అని బయటికి వెళ్తాడు. ఆమె వచ్చేలోపే 5 నిమిషాలు వర్క్ నిమిషంలో కంప్లీట్ చేసి ఇంటి నుండి డ్రైవర్ తెచ్చిన లంచ్ క్యారియర్ విప్పి ప్లేట్లో పెడతాడు. టవల్తో ఫేస్ తుడుచుకుంటూ వచ్చి అతని ముందు సీరియస్గా కూర్చుంటుంది. ఏమయ్యిందే? నాకు ఫస్ట్ నీ హెల్త్ ముఖ్యం. వర్క్ ఎప్పుడూ ఉండేది. 5 నిమిషాల్లో వర్క్ అన్నావా? ఇప్పుడు ఏమయ్యింది? అది అయిపోయింది. తిను వంటి ఆమెకు తినిపిస్తూ తను తింటూ ఉంటాడు. ఈ మధ్య ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు. వెక్కిళ్ళు వస్తున్నా ఆమెకు వాటర్ పట్టిస్తూ అంటాడు. కొన్ని రోజులే కదా బావ వస్తే అంత వర్క్ ఉండదు. వస్తాడు, వదిన యాక్సెప్ట్ చేయాలిగా అంటూ తినడం అయిపోవడంతో సాధ్వి మొత్తం అంతా క్లీన్ చేసి సోఫాలో కూర్చుంటుంది. సరే, తినడం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అంటూ ఆమెకు అల్లుకుపోయి కూర్చుంటాడు రానా. నెక్స్ట్ ఏముంటుంది, వెళ్ళి వర్క్ చేసుకో అంటూ తన నడుం మీద నాట్యం చేస్తున్న అతని చేతిపై ఒక్కటి వేస్తుంది. డార్లింగ్, వర్కు అని నన్ను దూరం పెడుతున్నావే అంటూ సోఫాలోనే ఆమెని వెనక్కి వాల్చేస్తాడు రానా. ఇప్పుడు పని ఉంది కదా నీకు, నైట్ ఏదో ఫ్రీగా వదిలేస్తున్నట్టు కోతలు కొయ్యకు. ఎక్కువ వర్క్ చేస్తున్నాను త్వరగా వదిలేస్తున్నా కదా డార్లింగ్. ఎప్పుడైనా ఈవినింగ్ వరకు టైం ఇస్తావా? నో డియర్, ఇలా ఎంత క్యూట్గా ఉన్నావో అంటూ అతని బొగ్గకెళ్ళి పైకి లేవాలని ఆమె చూస్తే ఆమెను తన మీదకి లాక్కొని చేతుల మధ్య బంధిస్తాడు రానా. వదిలేతావా? దెబ్బలు తింటావా? నాకు నువ్విచ్చే టైం సరిపోవటం లేదు అంటూ మారం చేస్తుంటాడు రానా. ఆమెను బ్రతిమలాడుతూ అరగంట గడిచిపోగా సాధ్వి ఒప్పుకునే టైంకి శౌర్య నుండి కాల్ వస్తుంది. చెప్పన్నయ్యా, భార్య వంక బుర్రిగా చూస్తూ అడుగుతాడు రానా. ఏంట్రా చెప్పేది? గోకుల అత్తకి ఏమయ్యింది? మట్టి బుర్ర, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? నాకు కూడా తెలియదన్నయ్యా. ఈ మధ్యలో మావయ్యతో కూడా మాట్లాడట్లేదు. అసలు అక్కడ ఉండి ఏం చేస్తున్నావురా? విసుగ్గా అడుగుతాడు శౌర్య. ఏం చేస్తున్నానంటే అంటూ సాగదీస్తున్న రానా వాయిస్ విని ఇటు సాధ్వి రానా నెత్తిన ఒక్కటి వేస్తే, రే సిగ్గులేదు, 24 గంటలు అదే ధ్యాస అని అసహనంగా అంటాడు శౌర్య. అన్నయ్య, మనలో కొంచెం ఆ జీన్స్ ఎక్కువ ఉంటాయి అంటూ ఫ్రాడ్గా ఫీల్ అవ్వు. నీ ఫ్యూచర్ కూడా ఇదే అని గుర్తుపెట్టుకో అని నవ్వుతూ అంటాడు రానా. చూద్దాంలే, ఇషేసాది అప్డేట్స్ ఏంటి? చిలక గోరింకల్లా తిరుగుతూ పెళ్ళానికి లైన్ వేసుకుంటున్నాడు వాడు. తిన్నగా ఆన్సర్ ఇవ్వవా? ఇవ్వను. నువ్వు కాల్ కట్ చేస్తావా లేదా? చెయ్యను. నాకు తెలుసు నువ్వేం చేస్తావో. తెలిస్తే ఇలా చేస్తున్నావా? ఓకే, ఫోన్ పక్కన పెట్టేస్తున్నా. పెట్టే, సాధ్వికి కాల్ చేస్తాను యాటిట్యూడ్గా అంటాడు శౌర్య. సరే, చిన్న మిస్టేక్, ఎక్స్క్యూజ్ చేయి బ్రో. అవును, సీతామహాలక్ష్మి గారు రామయ్య గారిని చేరిందా లేదా? నెల తర్వాత గుర్తు వచ్చిందా? ఇప్పుడు దీనికి కూడా పనిష్మెంట్ ఇస్తావా? నీతో మాట్లాడడం నా వల్ల కాదన్నయ్యా. మీరు మాట్లాడుకోండి అని ఫోన్ సాధ్వి చేతిలో పెట్టేసి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. సాధ్వి శౌర్య 1:05 పాటు అందరి క్షేమ సమాచారాలు మాట్లాడుకున్నాక గంటపాటి బిజినెస్ గురించి మాట్లాడుకుని కాల్ కట్ అయ్యాక రానా వంక చూస్తుంది సాధ్వి. అమ్మయ్య, మీ మాటలు పోయి వర్క్ చేసుకో. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఊరికే వర్క్ అని చిరాకు తెప్పించుకోవడాలి. నువ్వు మిషన్లా తయారయ్యావుగా, మళ్ళీ నన్ను కూడా అలా అవ్వమంటావా అంటూ సీరియస్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు రానా. అన్నిటికీ కోపమే ఈ కోపిష్టి మొగుడికి అనుకుంటూ శౌర్య చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకునే పనిలో బిజీ అవుతుంది.
నైట్ 8 అయిన సాధ్విని పిలవడానికి ఆమె క్యాబిన్కి రాడు రానా. ఆమె వర్క్ నుండి కదలడు. రానా మొండిగా తన క్యాబిన్లో గేమ్ ఆడుతూ కూర్చుంటాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది అనుకుంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి టైం చూసుకుంటుంది. అమ్మో, 8 దాటేసింది. ఈ కోపిస్ట్ మోడ్ ఇంకా రాలేదేంటి అనుకుంటూ తానే రానా క్యాబిన్కి వెళ్ళి చూసేసరికి గేమ్లో లీనమై ఉంటాడు. హలో డిఆర్ గారు, ఇంటికి వెళ్ళేది ఉందా లేదా? తమరి రోబోట్ డ్యూటీ అయిపోయిందా? బావ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడంతో నోట్ చేసుకుంటూ ఉన్నాను డిఆర్. ఆ మాత్రం దానికి డెప్పి పడవాలా? సరే వెళ్దాంరా. కార్ కీస్ తీసుకొని సైలెంట్గా రానా ముందు నడిస్తే అతని వెనకే ఆమె అడుగులు. కారులో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య మాటలు లేకుండా టైం గడిచిపోతుంది. డే టైం అంతా మాట్లాడకపోయినా బెడ్రూమ్లో వచ్చేసరికి తన దగ్గరికి రాకుండా అతను ఉండలేడని తెలిసి నార్మల్గా ఉన్న సాధ్వి అతని బెడ్ ఎక్కిన వెంటనే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకోవడం చూసి ఆమె కన్నీళ్లు ఆగవు. ఏంజల్, ఏం ఆలోచిస్తున్నావురా? బాల్కనీలో నిలబడి సాదిగా పక్కన నిలబడి అడుగుతాడు ఇషిక్. అక్క బావ గురించి. ఏ అక్క బావ గురించి? రానా బావ కోపంగా ఉన్నాడు ఇషిక్ గారు. అన్నయ్యకి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అది వదిన చూసుకుంటుంది, కానీ నువ్వు నన్ను చూడరా కాస్త? ఒకసారి అతని తేరపరా చూసి చూశానండి అంటుంది వెటకారంగా. అంత వెటకారం ఎందుకురా? మొన్న ఏమని బయటికి తీసుకువెళ్ళి ఏం చేశారు? నేనేం చేశాను? నాటకాలు ఆడకండి. నా పర్మిషన్ లేకుండా అలా ఎలా చేస్తారు? ఎలా చేశాను ఏంజల్? ఆమె నైట్ డ్రెస్లో లోపల నుండి చెయ్యి పెడుతూ అడుగుతాడు ఇషిక్. ఇదిగో ఇవే మానుకోండి. అసలే మ్యాటర్ లేనే లేదు. కొసరైనా ఇవ్వవా? నో, ఐ వాంట్ సమ్ టైం. ఇంకెంత టైం కావాలి? ఆల్మోస్ట్ 6 months అవుతుంది. దీనంగా ఆమె వంక చూస్తూ అంటాడు. ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను అన్నారు. కోర్స్, అయితే వెయిట్ చెయ్యండి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంజల్, ఆర్ యూ సీరియస్? నిజమే ఇషిక్ గారు. బావ వాళ్ళు వచ్చే వరకు టచ్ చేయకుండా ఉండండి. 4 బట్ మన మధ్య బాండింగ్ ఇలాగే ఉంటుంది, మర్చిపోకు అని సీరియస్గా చెప్పి బెడ్ చివరన పడుకుంటాడు. నిజంగానే ఉంటారా? ఆ ఆలోచన ఎందుకు ఆమెలో గుబులు రేపుతుంది. చూద్దాం, ఆయన పాటిస్తే మనమే బ్రేక్ చేసేద్దాంలే అనుకుంటూ ఇషిక్కి కాస్త దగ్గరగా జరిగి ఉంటుంది సాధిక. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.